ఎస్ ఒక్కసారి ఇక్కడ చూడండి పూర్తిగా అల్లకల్లం అయిపోయింది అంతా కూడా సముద్ర ప్రాంతం ఇక్కడ ఒకసారి అలలు చూడండి ఏ రకంగా ఎగిసిపడుతున్నాయో ఇదంతా కూడా ఇప్పుడు జరిగినటువంటి భూకంపానికి సంబంధించి ఒక ఆనవాలు భూకంపం వచ్చిన తర్వాత ఈ అలలు చూడండి ఒకసారి విజువల్స్ డైరెక్ట్ గా ఎంత భయంకరంగా ఉన్నాయని సముద్ర ప్రాంతం మొత్తం కూడా అలలతో ఎగిసిపడుతోంది మరోవైపుగా ఇదంతా కూడా తీర ప్రాంతం చూడండి అటువైపుగా అదొక మొత్తం అలలంతా కూడా అలా ఎగిసిపడడం ఒక రకంగా చెప్పాలంటే 500 నుంచి కిలోమీటర్ 500 మీటర్ల నుంచి కిలోమీటర్ వరకు సముద్రం ముందుకు వచ్చేసింది అలలు గతంలో కంటే చాలా ఎక్కువగా ఒకసారి మీకు యానిమేటెడ్ గా చూపించే ప్రయత్నం చేస్తాను అసలు ఎలా వచ్చింది భూకంప ప్రభావం ఎలా చూపిస్తోంది పీసీఆర్ ఒకసారి యానిమేటెడ్ విజువల్స్ ని గ్యాదర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ యానిమేటెడ్ విజువల్స్ మీరు గమనిస్తే కమచ్కా అనేటువంటి ఆ ప్రాంతంలో వచ్చినటువంటి భూకంపం అది రష్యాలోని ఒక చిన్న ద్వీపం పసిఫిక్ సముద్రానికి సంబంధించిన తీరం సో ఆ తీరం నుంచి ఒక్కసారిగా ఈ రకంగా భూకంపం రావడంతో 8.7 అంటే చిన్న భూకంపమే కాదు చాలా భయంకరమైన మోస్ట్ డెడ్లియెస్ట్ భూకంపం గతంలో మీకు చెప్పాను జపాన్ లో భూకంపాలు వస్తూ ఉంటాయని చెప్పి అప్పుడు వచ్చింది 8.8 భూకంపం వస్తే కొన్ని లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని ఏళ్ల క్రితం జరిగింది ఆ ఘటన ఇప్పుడు 8.7 తీవ్రత నమోదైంది కమచ్కా ఐలాండ్ దగ్గర రష్యాకి తీరాన పసిఫిక్ సముద్రంలో ఈ భూకంపం రావడంతో దాని ప్రభావంతో జపాన్ రష్యా అమెరికాలు కూడా భయపడిపోతున్నాయి సముద్ర తీరానికి సంబంధించిన సమీప ప్రాంతాల ప్రజలు మొత్తాన్ని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు